చూపిస్తా త్రిబుల్ ధమాకా ఏంటో. అప్పుడే థార్కి కాల్ వస్తుంది. అరే రండ్రా, నేను ఎగ్జామ్లో పాస్ అయినా, మీరందరూ రండి, నేను పార్టీ ఇస్తున్నా ఈరోజు అని చెప్తాడు. ఐరన్ మ్యాన్ ఇంకా హల్క్ వస్తా అన్నారు, కానీ ఐరన్ మ్యాన్ రాలేడు. ఫస్ట్ ఐరన్ మ్యాన్ రాలేడు, ఎందుకో చూద్దాం. అప్పుడే డంబోకి చాలా ఇంజురీస్ అయింది. అప్పుడు ఐరన్ మ్యాన్ ఏం చేయాలో తెలియదు, అందుకే అక్కడ ఉన్నాడు. అప్పుడే కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసేటప్పుడు అప్పుడే ఐరన్ మ్యాన్ చెప్తాడు, అరే నేను రానురా, డంబోకి చాలా ఇంజురీస్ అయింది, లేవట్లేదు, మీరు వెళ్ళి చేసుకోండి. నేను రానురా, మీరు చేసుకోండి, డంబోకి కూడా చాలా ఇంజురీస్ అయింది, లేవట్లేదు, సరే బాయ్ అని చెప్తాడు. సెకండ్ ఐరన్ మ్యాన్ ఇంకా హల్క్ వస్తా అన్నారు. వీరంతా పార్టీ చేసుకునేటప్పుడు స్పైడర్ మ్యాన్ జంప్ చేశాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ కింద పడ్డాడు. అప్పుడు హల్క్ తీసుకెళ్ళేటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు స్పైడర్ మ్యాన్ ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. ఇంజెక్షన్ ఇచ్చి హల్క్ అంటే కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ వీళ్ళందరూ వచ్చి పెట్టాడు ఇంజెక్షన్. థానోస్ కిందకి వచ్చాడు. థానోస్ కిందకి వచ్చినప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి స్పైడర్ మ్యాన్ చెప్తాడు, ఇప్పుడు నేను డైమండ్ వాడి దగ్గరికి వెళ్ళాలి, ఇంకేం చెయ్యొద్దు. అప్పుడు ఐరన్ మ్యాన్ వచ్చి అప్పుడు సీసీటీవీలో చూసి వీళ్ళందరినీ కొట్టేస్తాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ థానోస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్పైడర్ మ్యాన్ వచ్చి ఆపిండు. ఇట్లా తన్నాడు, తన్ని కింద పడ్డాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ వీళ్ళని కొట్టాలనుకోవట్లేదు, కొట్టేటప్పుడు అడ్డుకున్నాడు. అప్పుడు థానోస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి కొట్టి వీళ్ళందరినీ కొట్టాడు. అప్పుడు సెకండ్ ఐరన్ మ్యాన్ వచ్చి వీళ్ళందరినీ కొట్టి ఐరన్ మ్యాన్ని కొట్టాడు. ఐరన్ మ్యాన్ చాలా వీక్ అయిపోయాడు. అప్పుడే ఐరన్ మ్యాన్ చాలా కోపం వచ్చి కొట్టాడు. కొట్టేటప్పుడు థార్ వచ్చేటప్పుడు ఐరన్ మ్యాన్ కోపం వచ్చి ఇట్లా టప్పు అని కొట్టాడు. ఇట్లా కొట్టి కింద పడిపోయాడు. అప్పుడు థానోస్ కూడా కింద పడిపోయాడు. అప్పుడు మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరినీ కొట్టాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ కొట్టి వీళ్ళందరూ కింద పడిపోయాడు, కానీ లాస్ట్ హల్క్ మిలిగాడు. అప్పుడే థానోస్ ఏం చేస్తున్నాడు, థానోస్ డైమండ్ మనీ కోసం మంత్రాలు చదువుతున్నాడు. అప్పుడే వీళ్ళందరూ కొట్టుకునేటప్పుడు ఐరన్ మ్యాన్ డైమండ్ మనీ తీసుకునేటప్పుడు థానోస్ డైమండ్ మనీ తీసుకునేటప్పుడు హల్క్ పంచెచ్చాడు. అప్పుడు హల్క్ వెళ్ళిపోయాడు. అప్పుడే తొందరగా అప్పుడు డైమండ్ మనీ వచ్చేటప్పుడు ఐరన్ మ్యాన్ దాన్ని తీసుకున్నాడు. దాన్ని తీసుకొని పడేశాడు ఎక్కడో. అప్పుడు థానోస్ కోపం వచ్చి తన్నాడు, తన్ని కింద పడ్డాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ కోపం వచ్చి మాన్విన్ ఫ్రెండ్స్ని కిడ్నాప్ చేస్తావారా అని కోపం వచ్చి లాస్ట్కి ఐరన్ మ్యాన్ మెడకాయ పట్టుకున్నాడు. థానోస్ది పట్టుకొని అప్పుడు థానోస్ ఊపిరి ఆడకుండా చచ్చిపోయాడు. అప్పుడు ఐరన్ మ్యాన్
నదిలో పడేశాడు శివంని. అప్పుడు వీళ్ళందరూ ఫ్రెండ్స్ సంతోషంగా ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు డాన్స్ చేసుకున్నారు. సరే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.